సో హలో పీపుల్, వెల్కమ్ టు సూర్య స్టాక్స్. సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే, నేను ఇంట్లో బిర్యానీ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే బయట బిర్యానీ తిని తిని బోర్ కొట్టింది. సో మనం ఇంట్లో చేసుకొని తినాలని క్రేవింగ్ వచ్చింది అనమాట. దానికోసం అయితే నేను మష్రూమ్స్ అయితే తీసుకొచ్చేసాను, ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి. సో ఈరోజు వీడియో మష్రూమ్ దమ్ బిర్యానీ. లెట్స్ గో. సో బిర్యానీ చేసుకునే ప్రాసెస్ లో మొదటి ఘట్టం ఏంటంటే, తెచ్చుకున్న మష్రూమ్స్ మట్టి లేకుండా నీట్గా కడుక్కోవాలి. ఇది కట్ చేసుకొని మష్రూమ్స్ అన్ని ఇట్లా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో వీటిని నీట్ గా వాష్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం. సో మనం మష్రూమ్ అయితే నీట్ గా కడిగేసుకున్నాము. బాయిల్ చేసేస్తాం ఫస్ట్ అయితే వీటిని. నెక్స్ట్ ఇంకా మనం ఈ బాయిల్ అయిపోయాక మ్యారినేషన్ అనేది చేసుకుందాం. ఈలోపు మనం మిగతా సామాన్లు అన్నమాట. ఇదిగో ఇక్కడ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంటే ఈలోపు బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం వీటిని కట్ చేద్దాం అనమాట. సో ఇలా ఉంది కదా మష్రూమ్. సో దీన్ని అయితే హాఫ్ అనమాట ఇట్లా మధ్యలోకి స్లిట్ చేస్తాను. ఇది ప్రాసెస్. ఈ సైజు ఉన్నాయి కాబట్టి వీటిని ఇంకో స్లిట్ చేస్తాను. సో కట్ చేసిన మష్రూమ్స్ అన్ని ఇట్లా ఒక గిన్నెలో వేసేసి బాయిల్ చేసుకుంటున్నా. ఇప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి కదా. సో బాయిల్ చేసినాక అయితే ఇంతగానం అనిపించవు. సో వీటికి సరిపడా అయితే వాటర్ పోసేసిన, ఒక చిటికెడు పసుపు అట్లా వేసేసినామంటే నీట్గా ఉంటుంది. జీడి ఇంకో డబ్బాలో పసుపు మామూలుగా ఉండదు మరి, మన ఇండియన్ మిడిల్ క్లాస్ హోమ్స్లో అంతే ప్రజలకు. సో అక్కడైతే మష్రూమ్స్ బాయిల్ అవుతున్నాయి. ఈలోపు మనం తెచ్చుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా క్లీన్ చేసుకొని కడిగేసుకొని పెట్టుకుందాం. ఇది చూడండి హైలైట్, పుదీనాలో మెంతి కూర ఆకొచ్చింది అనమాట. సో కొత్తిమీర క్లీన్ చేసేటప్పుడు నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే, దీన్ని ఇట్లా ఎరిచినప్పుడు భలే సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. మామూలుగా ఉండదు, అది ప్రైజ్లెస్ ఉంటుంది అసలు సాటిస్ఫాక్షన్ అది. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని వాష్ చేస్తే అయిపోతుంది. సో లీఫీ వెజిటబుల్స్ కూడా మనం ఒకటికి 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చూసిరా ఎంత మట్టి ఉందో. ఇట్లా ఒక ప్లేట్లో తీసేసుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం ఈ పుదీనా అనేది మనం క్లీన్ చేసుకుందాం. సో స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి అయితే క్లీన్ చేసేసాం మొత్తం. దీన్ని కట్ చేయడం బ్యాలెన్స్. ఫస్ట్ అయితే కొత్తిమీర కట్ చేద్దాం. మష్రూమ్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఈ నీళ్ళని వంపేసుకొని నీట్గా బౌల్లో మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏమో మన బాయిల్డ్ మష్రూమ్స్. నెక్స్ట్ లైన్గా ఒక్కొక్కటి చూపిస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఒక లెమన్, ఇంకా పెరుగు ప్యాకెట్, పసుపు, కారం, సాల్ట్, హోల్ స్పైసెస్, ఇంకా ఎండుమిర్చి అవన్నీ వేసి నేనే కొట్టిన పొడి, కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నా, చిన్న ప్యాకెట్. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటాను నేను, ఒక చిన్నది తీసుకున్నా. సో బాండి పెట్టుకొని అయితే నిండా నూనె పోసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా డీప్గా. సో ఆయిల్లో ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం. కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోద్ది. సో మొత్తానికి అయితే మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం. ఇంకా మ్యారినేషన్ కంటిన్యూ చేద్దాం. కొన్ని చాప్ చేసిన పచ్చిమిరపకాయలు వేస్తున్నా. మన టేస్ట్ తగ్గట్టు కొంచెం అట్లా కారం వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం కొన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెరుగు, ఒక నిమ్మ చెక్క అయితే పిండేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఇందాక తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా కొంచెం కొంచెం అట్లా వేసేస్తే సెట్ అనమాట. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా,
ఇప్పుడైతే గరం మసాలా వేస్తాను. సో టేస్ట్ కోసం బిర్యానీ మసాలా కూడా వేస్తున్నా, కొంచెం సాల్ట్ వేస్తున్నా. మిగిలినది మనం లాస్ట్కి రైస్ లైట్ చేసి వేసుకోవాలి. దీన్ని బట్టి రైస్ లైట్ చేసి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రై చేసిన ఆయిల్ అయితే వేస్తున్నా. సో సో ఈ మిక్చర్ అంతా నీట్గా కలిపేసామంటే చేసిన మిక్చర్. సో ఇట్లా ఉందనమాట మన మ్యారినేటెడ్ మిక్చర్. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఒక మూత పెట్టి. సో ఇగో ఇప్పుడైతే బియ్యం మొత్తం కడిగి నానబెట్టేసుకున్నా. ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం అయితే రైస్ బాయిల్ చేసుకునే ముందు ఇట్లా హోల్ స్పైసెస్ అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. గిన్నె అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం నేనైతే అంత కొలతలో ఏం పోయాను, అందాజాగా పోసేస్తా వాటర్ రైస్ మునిగి అంతా. సో మనం మసాలాలు వేసుకున్న వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి గైస్. అదనమాట స్టోరీ. రైస్ అయితే వేసేసుకుందాం. చూసారు కదా మన రైస్ అయితే బాయిల్ అయిపోతుంది. 70% కుక్ అయిన తర్వాత మనం లేయర్ అయితే వేసేసుకుందాం. అయితే ఈ పాటికి నేను తినేసి ఉండాలి యాక్చువల్గా అయితే, కాకపోతే వ్లాగ్ చేస్తూ చేస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది అనమాట. లేకపోతే ఈ పాటికి దగ్గర దగ్గర అరగంటలో చేసి పడేసేవాడిని పక్కకి. అదిపోయింది. ఇప్పుడైతే దీన్ని మూత తీసి చూద్దాం. ఆహా, మామూలు స్మెల్ రావట్లేదు, మస్తు వచ్చింది చూడ్డానికి లుక్. టేస్ట్ మాత్రం మామూలు లేదు గైస్, చెప్తున్నా కదా, అదిరిపోయింది టేస్ట్ అయితే. అట్లా ఒక్క ముద్ద నోట్లో పెట్టుకొని ఉల్లిపాయ కొరుక్కొని తింటే ఉంది సార్ వేరే లెవెల్. అంతే. నేను ఇంకా ఫ్రెష్ వచ్చి తినేసరికి చల్లారిపోయింది. వేడి వేడి ఒక్క ముద్ద తింటే ఉండేది బాబా, మామూలు టేస్ట్ కాకు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసి అని చెప్తా. బాయ్.